అంతా మీరు కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయమాకండి. అవునాయండి, వీటన్నిటిలో కూడా ఇంక్లూడ్ అవుతాయి. వాటన్నిటిలో కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఈ డిజిటల్ బుక్ డీబీ తీసుకొచ్చామో రాబోయే రోజుల్లో ఎవరైతే దాంట్లో లిస్ట్ లో ఒక్కొక్కరు ఎక్కుతా ఉంటారో వాళ్ళందరికీ రేపు కౌంట్ డౌన్ స్టార్ట్ అవ్వగానే ఎప్పుడైతే 100, 110, 120 సీట్లను ఎప్పుడైతే పెరుగుతా ఉంటాయో అప్పుడు ఒక్కొక్కరు తట్టా పుట్ట సర్దుకొని ఎవరెవరు ఎటు వెళ్ళిపోతారు అనేది మనం చూడాలి. నేను ఏమంటున్నాను, మీరు మరీ కామెడీలు చేస్తున్నారు. ఎప్పుడో 29లో ఇప్పుడే చెప్తున్నారు మీరు కౌంటింగ్. మన కొడాల నాని గారు కూడా అలాగే మాట్లాడారు. అలా కాదు, మీ కొడాల నాని గారు మాజీ మంత్రి కూడా అలాగే మాట్లాడారు. కౌంటింగ్ స్టార్ట్ అవగానే వెళ్ళిపోతారు తట్ట. మీరు మళ్ళీ అదే మాట్లాడతారు. 3.5 సంవత్సరాల టైం ఉంది. ఇప్పుడు ఎందుకు చెప్పండి. లక్ష్మీనాథ్ గారు ఏమన్నారు, ఆయన విజయకరణ్ గారు ఏమన్నారంటే మేము అసలు భయమే పడలేదబ్బా, 2019 నుంచి 24 వరకు మీ జెండాలు పట్టుకొని గుండీలు చింపుకొని రోడ్ల మీద టీడీపీ జెండా పట్టుకొని రండ్రా ఎవరు వస్తారని తొడలు కొట్టినేమో అని చెప్పినారే. ఎక్కడ కనబడ్డారు వీళ్ళు? ఆ పవన్ కళ్యాణ్ పిచ్చోడే పాపం సపోర్ట్ చేయకపోతే జెండా లేదు, పంట ఏమీ లేదు. నా తెలియదు, నేను జనసేన పార్టీలో ఉన్నాను. ఎవరు టీడీపీ పార్టీలో వచ్చారు, ఎవరు జెండా పట్టుకుని బయటకు వచ్చారో మా తెలీదా? 2023 వరకు అసలు స్థానిక ఎలక్షన్ లో నామినేషన్ వేయడానికి ఒక టీడీపీ కార్యకర్త బయటికి రాలేకపోయాడు. ఒక టీడీపీ ఎందుకు రాలేదంటారంటే మీరు రానివ్వలేదా? మీరు రానివ్వలేదా? కాదండి, మీ ప్రభుత్వం రానివ్వలేదా? మీకు పవన్ కళ్యాణ్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి బాబు మేము పత్తు పెట్టుకుంటున్నాం అన్నప్పుడు కదా మీరు బయటకు వచ్చింది. పత్తులో వెళ్తున్నాం, మీ పొత్తు పెట్టుకుంటాం అన్నప్పుడు కదా మీ టీడీపీ కార్యకర్తలు అయ్యా పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడు పర్లేదులే అని అప్పుడు కదా మీరు జెండాలు అట్టుకుని బయటకు వచ్చింది. అప్పుడు పోరాటం చేసిన ఎవరో జనసేన పార్టీ వాళ్ళే కదా, మీరు ఎందుకు చెప్పుకుంటారు? రైట్ 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 లక్ష్మణ్ రావు. సమయం తక్కువ ఉంది. ఎదురించి పోరాటం చేసింది జనసేన పార్టీ వాళ్ళు. టీడీపీ పార్టీ వాళ్ళు మీరు ఎందుకు చెప్పుకుంటారు? రైట్ వేరేగా వెళ్తుంది మళ్ళీ. వినాలండి, ఇక్కడ నేనేమంటానంటే లక్ష్మీనాథ్ గారు ఒక్క నిమిషం. నేనేంటంటే నేను ఎందుకలా ఇప్పుడే కాదు, నాకు లక్ష్మీకాంత్ గారి మీద ఎటువంటి ఇది లేదు. చాలా సార్లు చెప్తానయ్యా, నీకు మంచిది, చాలా మంచి అవకాశం వచ్చింది. నీకు పార్టీ తరఫున మాట్లాడమన్నారు, మాట్లాడమని నాకే తెలియదు. అయితే నీకు మంచి అవకాశం వచ్చింది, మంచి సబ్జెక్ట్ పాయింట్లు నేర్చు. మీ పార్టీకి ప్రజలకి నీకేదో ఉపయోగపడాలి. చాలా సార్లు చెప్పా, విషయ పరిశీలన లేదు, రాజకీయ పరిశీలన లేదు, లోకం లేదు, ఏం చదువుకున్నాడు నిన్నేం తప్పుగా ఉన్నాడంటే నీ గురించి అట్లా ఇక్కడ ఏమైందంటే వివేకానంద రెడ్డి గారి కేసు ఏమైందండి? సాక్షాత్తు అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే సమయం తక్కువ ఉంది, ప్లీజ్. ఏమైందండి ఇక్కడ జరిగింది? అదేమో సిబిఐ లో ఉంది, సిబిఐ చూస్తాం. మేము కూడా అదే చెప్పాం కదా. రైట్ లక్ష్మణ్ రావు గారు. ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. లక్ష్మణ్ రావు గారు ప్లీజ్. అప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఉంది. ఆ రోజున మమ్మల్ని ఎందుకు మీరు ఇదయ్యారు? ఏం చేశారు? ఇప్పుడు మీరు ఎందుకు ఎంపీ ఎక్కలేకపోతా ఉన్నారు? అలాగే మనకు ఏదో నచ్చినట్టుగా నోటుకొచ్చినట్టుగా మాట్లాడకూడదు, విషయ పరిజ్ఞానం తెలుసుకోవాలి. మీ యొక్క ఫీలింగ్ అర్థమైంది, మీ యొక్క సమాధానం అర్థమైంది. సుగలప్రీతి కేసు కానీ లక్ష్మణ్ రావు గారు టాపిక్ వేరుగా వెళ్ళిపోతాగండి. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. డిబేట్లకు రా. అక్షర్ సత్యం గారు కంక్లూడ్ చేయండి. అక్షర్ సత్య గారు కంక్లూడ్ చేయండి. 30 సెకండ్స్ ప్లీజ్. సార్, ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు రెడ్ బుక్ అవసరం లేదు, వైసీపీ వాళ్ళు డిజిటల్ బుక్ అవసరం లేదు. రేపు పొద్దున్న జనసేన అధికారం వాళ్ళు ఏంటంటారు, గ్లాస్ బుక్ అవసరంలే. అసలు సామాన్యులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకుని 24 గంటల్లో ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చే పరిస్థితిని నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కల్పించినా, లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కల్పించినా, రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే నేను కల్పిస్తాను హామీ ఇచ్చినాక నీకు బుక్లు అవసరం లేదు సార్. కానీ ఈ హామీలు ఇవ్వరేళ్ళం. ఎందుకంటే ఆ గుమ్మాల చుట్టూ తిరగాలి. అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్తే కంప్లైంట్ ఇవ్వకూడదు, వీళ్ళ పార్టీలు వెనకాల చుట్టూ గుమ్మాల చుట్టూ తిరగాలి, ఆధిపత్యం జరగాలి. తర్వాత మరో విషయం,
లక్ష్మణ్ రావు గారు బాగా అలవాటు అయిపోయింది. అరే ఒరే అనడం పద్ధతి కాదండి. మీరు ఎంత సబ్జెక్ట్ మాట్లాడకపోయినా సహించాలి తప్పించి అరే ఒరే ఏంటండి అనాగరిక భాష. మరో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుంచి జైల్లో ఉన్నారు. మీకు బెయిల్ ఇస్తుంది, చంద్రబాబు నాయుడు గారు బెయిల్ ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అడుగుతాం. ఒక్క నిమిషం సార్, ఇప్పుడు మన లక్ష్మీకాంత్ గారు 2 క్వశ్చన్లు అడుగుతున్నా. ఇప్పుడు ఈనాడు ఏదో వచ్చిందో ద్వారం మూసేసారా అని. ఏమైంది సార్ ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు, మన మీ పవన్ కళ్యాణ్ గారు ఫేవరెట్ కాన్స్టిట్యున్సీ పక్కన లిక్కర్కే అక్కడ తిప్పలు పెట్టేశారు. వేల కోట్లు ఎందుకు యాక్షన్ వ్యక్తిగతంగా మాట్లాడుకోవద్దు, బూతులు మాట్లాడతా కాదు ఇది. ప్లీజ్ దయచేసి అలా మాట్లాడుకోకండి. మ్యూట్ చేయండి వాళ్ళని. వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు, మ్యూట్ చేయండి వాళ్ళని. లక్ష్మణ్ రావు గారు ఏ భాష